హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం బెంగళూరులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ని విజిట్ చేయబోతున్నాం. ఒకవేళ మీరు కూడా బెంగళూరులో ఉండి ఇంకా టెంపుల్ని విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంటికి దగ్గరలో ఉన్న నియర్ బై మెట్రో స్టేషన్కి వచ్చేసాము. సో మన ఇస్కాన్ టెంపుల్ వరకు మనకి మెట్రో అనేది అవైలబుల్గా ఉంటుంది. బస్సులో వెళ్తే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మళ్ళీ బస్సెస్ చేంజ్ అవ్వడం అదంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఇంకా మెట్రో ఆప్షన్ చూస్ చేసుకున్నాము. సో ప్రజెంట్ ఇప్పుడు మేము పర్పుల్ లైన్ మెట్రోలో ఉన్నాము. సో మనం ఇస్కాన్ టెంపుల్ వరకు వెళ్ళాలంటే గ్రీన్ లేన్లోకి చేంజ్ అయ్యి మనము మహాలక్ష్మి స్టాప్ వరకు రావాలి. ఇక్కడ నుంచి మనము ఈ డైరెక్షన్లో వెళ్తే 2 minutesలో మనకి ఇస్కాన్ టెంపుల్ వచ్చేస్తుంది. పాప చాలా క్యూట్గా ఉంది కదా. హాయ్. వెళ్ళే దారిలో మనకి వినాయకుడి టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకున్నాము. ఇక్కడ టెంపుల్స్లో ఇలా మిర్రర్ ఎందుకు పెడతారో మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. సో ఫైనల్గా మనము ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మార్నింగ్ 10 వరకు వచ్చాం కాబట్టి లైటింగ్ చాలా బాగుంది. సో అలా కాస్త వీడియోస్ తీసుకుంటూ స్టార్ట్ అయిపోయాం. సో ఇలా మనం వెళ్ళగానే మనకి ఎంట్రన్స్లో ఒక బోర్డు ఉంటుంది, వెల్కమ్ టు ఇస్కాన్ బెంగళూరు అని చెప్పి. సో అక్కడే మన గోపురం ఉంది, మెయిన్ టెంపుల్. రైట్ సైడ్లో మనకి మెయిన్ రోడ్, పక్కకి టెంపుల్ ఉంటుంది. ఎంట్రన్స్లోకి రాగానే వాటర్ ఉంటాయి. ఇంకా అలానే మనము బ్యాగ్స్ తెచ్చుకున్న ఏదైనా సరే లగేజ్ కౌంటర్ ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ చెకింగ్ కూడా ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్ అలా మనం క్యారీ చేయొచ్చు. లగేజ్ ఏదైనా ఉంటే మనం అక్కడ ముందే ఇచ్చేస్తాము. తర్వాత గ్రౌండ్ నుంచి మనం పై ఫ్లోర్కి వెళ్తాము. అక్కడ మనకి ఫుట్వేర్ కలెక్షన్ ఉంటుంది. మేము వెళ్ళిన రోజు చాలా క్యూ ఉన్నారు. సో మనం ఇలా టికెట్ తీసుకోవాలి. పర్ పేర్కి 5 రూపీస్ అలా ఉంటుంది అంతే. సో ఫుట్వేర్ అంతా మనం ఒక బ్యాగ్లో పెట్టేసి ఒక టోకెన్ నెంబర్ ఇస్తారు. నెక్స్ట్ మనము హ్యాండ్స్ అండ్ లెగ్స్ వాష్కి వెళ్తాము. సో పక్కన మనకి హ్యాండ్ వాష్ ఉంటుంది. ఇలా వెళ్ళగానే మనకి వాటర్ వస్తూ ఉంటాయి కాళ్ళకి డైరెక్ట్గా. ఇంకా లెగ్ వాష్ అయిపోతుంది. సో తర్వాత మనం ఇంకా డైరెక్ట్ క్యూ లైన్లోకి వెళ్ళిపోతాము. సో ఇక్కడ నుంచి గోపురం వరకు మనకి ఇలా క్యూ లైన్స్ ఉంటాయి. చుట్టుపక్కన చిన్న చిన్న గార్డెన్స్ ఇంకా పాండ్స్ ఉంటాయి. సో టెంపుల్ ఏరియా చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎంత రష్గా ఉన్నా కూడా మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. చాలా నీట్గా అండ్ ప్లెజెంట్గా ఉంటుంది మనకి ఇక్కడికి రాగానే. సో ఇది మనం ఎంట్రన్స్లో ఉండే ఫస్ట్ గోపురం. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాము. ఇంకా అలా కొన్ని వీడియోస్ తీసుకున్నాము ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర. తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ నుండి లోపలికి రాగానే గజస్తంభం ఉంటుంది. ఇక్కడ స్ట్రైట్గా వెళ్ళొచ్చు లేదా లెఫ్ట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. స్ట్రైట్గా వెళ్తే ఏంటంటే 108 times మనము హరే కృష్ణ హరే రామ మంత్రం చదువుకుంటూ మనము వెళ్తామన్నమాట. లేదు అనుకుంటే లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో అక్కడ నుంచి ఫస్ట్ రాగానే మనకి ప్రహ్లాద నరసింహస్వామి దర్శనం అవుతుంది. సో అక్కడి నుంచి తర్వాత మనము వెంకటేశ్వర్ల స్వామి దర్శనం చేసుకుంటాము. దాని తర్వాత ఇంకో గోపురం నుంచి మనము మెయిన్ గోపురంకి వస్తాము. సో ఒకరి దర్శనం అయిన తర్వాత ఇంకొక స్వామి దర్శనం అలా చేసుకుంటూనే మనం ఫైనల్గా మెయిన్ గోపురం వరకు రావచ్చు. సో నేను చెప్పాను కదా ఈరోజు చాలా జనాలు వచ్చారని చెప్పి, అందుకని ఇలా డైరెక్ట్ కనెక్షన్ కాకుండా అలా సైడ్కి పెట్టారు. సో అక్కడ ఫొటోస్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నారు. ఇక్కడ మన మెయిన్ గోపురం ఎంట్రన్స్ ఇంకా వచ్చేసింది. సో బెంగళూరులో ఉండే ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దదిగా ఇంకా ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఆ పాజిటివిటీని మీరు ఫీల్ అవ్వగలుగుతారు. సో అంత పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా చాలా బాగా మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. అలానే సెక్యూరిటీ కూడా చాలా ఉంటుంది. సో డైరెక్ట్గా నేను స్వామివారిని క్యాప్చర్ చేయలేకపోయాను. సో బట్ స్టిల్ మీకు లోపల ఎలా ఉంటుందో చూపిస్తున్నాను చూడండి. సో మనకి దర్శనం అయిపోయిన తర్వాత పక్కనే భగవద్గీత బుక్స్ ఉంటాయి, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయి. సో దర్శనం అయిన తర్వాత అలా బుక్స్ కావాలంటే తీసేసుకొని పక్కన తీర్థం ఇస్తారు, తీసుకుంటాము. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చాం కదా, అక్కడే పక్కన ఇంకో వే ఉంటుంది ఎగ్జిట్ అయ్యేది. మనకి ఇక్కడ నుంచి వెళ్ళగానే పక్కన స్వీట్స్ ఇంకా చాలా స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసినవి ఉంటాయి. సో మనకేం కావాలన్నా కొనుక్కొని తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇంకో కింది ఫ్లోర్కి వెళ్తే మనకి భగవద్గీత బుక్స్ ఉంటాయి. ఇంకా అలానే కిడ్స్కి కావాల్సిన స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి. కృష్ణుడి లైఫ్ స్టోరీ రిలేటెడ్ బుక్స్ ఉంటాయి. దాని తర్వాత మనకి డెకరేషన్ రిలేటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇంకా కృష్ణుడివి ఫోటో ఫ్రేమ్స్ కానీ ఐడల్స్ కానీ ఇంకా క్యూట్గా చాలా వస్తువులు ఉంటాయి. సో ఇక్కడ హ్యూమన్ లైఫ్ సైకిల్ పెట్టారు. ఫ్రమ్ బర్త్ నుంచి టిల్ డెత్ స్కెల్టన్ వరకు మనకి ఇక్కడ గ్లాస్లో పెట్టారు.
సో అక్కడి నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాము. రాగానే ఇలా చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుంది వాటర్తోని, ఇలా చిన్న ఫౌంటైన్ లాగా. సో ఇక్కడ మాత్రం చాలా ప్లెజెంట్గా అనిపించింది చూడగానే. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ప్రసాదం ఉంటుంది, స్వీట్ ఐటెం పెడతారు. అలానే మనకి పొంగల్ కానీ లేదంటే పప్పుతో చేసిన రైస్ ఆర్ సాంబార్ రైస్ అలా పెడుతూ ఉంటారు. మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, లేదా 2 కావాలంటే 2 తీసేసుకోవచ్చు. సో కిందికి వెళ్తే మనకి అన్నదానం కూడా ఉంటుంది. ప్రసాదం తిన్న తర్వాత అక్కడికి వెళ్ళి కూడా ఎవరికైనా కావాలంటే వెళ్ళి తినొచ్చు. సో ప్రసాదం తీసేసుకొని చక్కగా తినేసాం. సో మనకి బయటికి రాగానే చాలా బ్యూటిఫుల్ అయిన వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఫౌంటైన్తో మెయిన్ గోపురం, ఇంకా మనం ఇందాక వెళ్ళిన క్యూ లైన్ అంతా బాగుంటుంది. సో ఇంకా మనము అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. సో ఎగ్జిట్ ఎక్కడికి వెళ్తామంటే డైరెక్ట్గా మనం ఇందాక ఎక్కడైతే చెప్పులు పెట్టేసుకున్నామో అక్కడికి వచ్చేస్తాం అన్నమాట. మనకి ఇందాక టోకెన్ ఇచ్చారు కదా, అది ఇచ్చేసి మనం రిటర్న్ తీసేసుకుంటాము. సో అంతే, మన ఇస్కాన్ టెంపుల్ చూసేసాము. సో ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోతాం. సో మీరు కూడా బెంగళూరులో ఉండి ఇంకా ఈ టెంపుల్ని విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.